Hello everyone, welcome back. This is your class 10 mathematics chapter 8 introduction to trigonometry exercise 8.3 fourth question third bit solution. Again prove that and adugutaru question ni consider the LHS left hand side of this particular equation, I mean trigonometric identity is tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. Tan theta can be written as sin theta by cos theta whole divided by 1 minus of cot theta can be written as cos theta by sin theta plus again cot theta can be written as cos theta by sin theta whole divided by 1 minus tan theta can be written as sin theta by cos theta. Sin theta by cos theta హోల్ డివైడెడ్ బై, సో ఇక్కడ 1 ఉంది, 1 కింద డినామినేటర్లో ఏం లేకపోతే 1/1 ఉన్నట్టే కదా. సో 1కి సైన్ థీటాకి ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ సైన్ థీటానే ఎల్సిఎం అవుతుంది. సో ఈ డినామినేటర్లో ఉన్న 1 సైన్ థీటాలో సైన్ థీటా టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ 1 సైన్ థీటా ఓన్లీ మైనస్, సో ఇక్కడున్న సైన్ థీటా ఇక్కడున్న సైన్ థీటాలో ఎల్సిఎంలో ఉన్న సైన్ థీటాలో, సో సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉన్న సైన్ థీటా ఎల్సిఎంలో ఉన్న సైన్ థీటాతో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 1 ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 1 ఇంటూ కాస్ థీటా ప్లస్ అగైన్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ డివైడెడ్ బై, సో ఇక్కడ 1 డినామినేటర్లో 1 ఉన్నట్టు అగైన్ 1కి కాస్ థీటాకి ఎల్సిఎం తీసుకుంటే కాస్ థీటానే, సో డినామినేటర్లో ఉన్న 1లో ఈ కాస్ థీటా టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ థీటా ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ 1 కాస్ థీటానే అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్, అండ్ ఈ డినామినేటర్ సెకండ్ ఫ్రాక్షన్ ఉన్న డినామినేటర్లో ఉన్న కాస్ థీటా ఎల్సిఎంలో ఉన్న కాస్ థీటాతో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 1 ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ సైన్ థీటా 1 ఇంటూ సైన్ థీటానే ఏ బై బి బై సి బై డి లా ఉందా. సో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ బై బి ఇంటూ డి బై సి, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో అదే విధంగా రాస్తున్నాను, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ sin theta by sin theta minus cos theta. So idanta first term. Next we come to the second term, cos theta by sin theta in fraction reverse aithe cos theta by cos theta minus sin theta. So in the denominator sin theta into cos theta minus sin theta. Okay, చూడండి ఇక్కడ డినామినేటర్లో సైన్ థీటా మైనస్ కాస్ థీటా అండ్ ఈ డినామినేటర్లో కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. సో మనం కామన్ తీసుకోలేము, ఈ 2 ఫ్రాక్షన్స్ నుంచి కూడా ఏది కామన్ రాదు. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో దీంట్లోంచి మాత్రము మైనస్ కామన్ తీస్తున్నాను. చూడండి, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ప్లస్ రాయట్లేదు నేను ఇక్కడ మైనస్ రాస్తున్నాను, బికాస్ ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో కాస్ థీటా మైనస్ సైన్ థీటాలోంచి మైనస్ కామన్ తీస్తున్నాను మనం. సో కాస్ స్క్వేర్ థీటా బై మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ మైనస్ కామన్ తీసినప్పుడు, సో ఈ టర్మ్ సైన్ థీటాలోంచి మైనస్ కామన్ తీస్తే అది పాజిటివ్ అయిపోతుంది, ప్లస్ సైన్ థీటా, అండ్ కాస్ థీటాలో నుంచి మనము అండ్ కాస్ థీటాలోంచి మైనస్ కామన్ తీస్తే దాట్ విల్ బి మైనస్ కాస్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్ లో నుంచి మనము వాటి యొక్క డినామినేటర్స్ లో నుంచి ఏం కామన్ తీయొచ్చమ్మా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా కామన్ గా ఉంది 2 ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ లో. సో 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ యొక్క న్యూమరేటర్ లో సైన్ స్క్వేర్ థీటా డినామినేటర్ కాస్ థీటా మైనస్ సెకండ్ టర్మ్ యొక్క న్యూమరేటర్ లో కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. ఓకే, so that implies 1 by sin theta minus cos theta. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం, కాస్ థీటా అండ్ సైన్ థీటా యొక్క ఎల్సిఎం కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అనే అవుతుంది. అండ్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న కాస్ థీటా ఇక్కడున్న ఎల్సిఎం వాల్యూతో కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ థీటా రిమైనింగ్ ఉంటుంది. ఆ సైన్ థీటా ఇంటూ ఇక్కడున్న ఈ న్యూమరేటర్ వాల్యూ సైన్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్, అండ్ ఈ సెకండ్ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ సైన్ థీటా ఇక్కడ ఉన్న ఎల్సిఎం లో సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ కాస్ థీటా ఉంటుంది, దాట్ కాస్ థీటా ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ కాస్ స్క్వేర్ థీటా 1 బై
sin theta minus cos theta. So sin theta into sin square theta is sin cube theta minus cos theta into cos square theta cos cube theta by cos theta into sin theta. Next, and that implies 1 by sin theta minus cos theta of idanta ela unda ma a cube minus b cube la unda. So a cube minus b cube formula enti a minus b into a square plus ab plus b square. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి ఏముంది sin theta, ఏ ప్లేస్ లో ఏముంది sin theta, b ప్లేస్ లో cos theta. సో ఈ విధంగా a క్యూబ్ మైనస్ b క్యూబ్ లా ఉన్న ఈ వాల్యూ మొత్తాన్ని సో మనం ఈ విధంగా expand చేసి రాయాలి. And then a sin cube theta minus cos cube theta can be written as sin theta minus cos theta into sin square theta plus sin theta into cos theta plus cos square theta whole divided by cos theta into sin theta. Okay. సో ఇక్కడ ఉన్న న్యూమరేటర్ లో ఉన్న sin theta minus cos theta, డినామినేటర్ లో ఉన్నటువంటి sin theta minus cos theta will get cancel. సో రిమైనింగ్ ఇక్కడ sin square theta cos square theta అని ఒక దగ్గర రాద్దాము. sin square theta plus cos square theta plus remaining sin theta into cos theta whole divided by cos theta into sin theta. ఆ రెండింటిని మనం ఒక చోట ఎందుకు రాసాము, ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఐడెంటిటీ లా ఉంది. దీని వాల్యూ ఎంతమ్మా 1 ప్లస్ sin theta into cos theta whole divided by cos theta into sin theta. ఈ డినామినేటర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ sin theta into cos theta రెండింటికి అప్లికబుల్ అవుతుంది కదా. సో 1 by cos theta into sin theta plus sin theta into cos theta by cos theta into sin theta. sin theta cos theta న్యూమరేటర్ డినామినేటర్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి 1 ఉంటుంది. అండ్ దాట్ ఈస్ ఈక్వల్ టు 1 whole divided by cos theta sin theta అంటే 1 by cos theta into 1 by sin theta అని దాని అర్థం. ఓకే, ప్లస్ 1 ఉంది రిమైనింగ్. 1 by cos theta is nothing but secant theta into 1 by sin theta is cosecant theta plus 1. సో ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన RHS. కాకపోతే అక్కడ secant theta, కాకపోతే అక్కడ 1 ప్లస్ secant theta ఇంటూ cosecant theta ఉంది. సో అలానే మనకు RHS లో ఎలా అయితే ఉందో అలానే రాసిద్దాం. సో దిస్ విల్ బి ద RHS. రాయొచ్చు కదమ్మా, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏనే కదా. సో మనం ప్రూవ్ చేసినప్పుడు secant theta ఇంటూ cosecant theta ప్లస్ 1 వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సిన RHS లో 1 ప్లస్ secant theta ఇంటూ cosecant theta ఉంది. బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ LHS కన్సిడర్ చేసుకొని RHS 1 ప్లస్ secant theta ప్లస్ cosecant theta ప్రూవ్ చేస్తాం కదా. సో హెన్స్ ప్రూవ్డ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.